అందరికీ నమస్కారం అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో కొత్త అమావాస్య 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, అలాగే పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేదంతా కూడా డీటెయిల్గా మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మనకి కొత్త అమావాస్య అంటే ఉగాదికి ముందు వచ్చే అమావాస్యని కొత్త అమావాస్య అంటాము. అంటే మనకి ఉగాది నుండి కొత్త నూతన సంవత్సరం అనేది మొదలవుతుంది. ఈ రోజు నుండి వ్యవసాయ పనులు అనేవి స్టార్ట్ చేస్తారు, కాబట్టి దీన్ని కొత్త అమావాస్య అంటామన్నమాట. అయితే 2024 సంవత్సరంలో మనకి కొత్త అమావాస్య ఏప్రిల్ 8వ తారీఖున అంటే సోమవారం నాడు వచ్చింది. అయితే అమావాస్య గడియలు వచ్చేసి మనకి ఏప్రిల్ 7 రాత్రి 2:48 నుండి ఏప్రిల్ 8 రాత్రి 12:26 వరకు ఉందండి. అయితే కొత్త అమావాస్య రోజున మనం గ్రామ దేవతలకి పూజ అనేది చేసుకుంటామండి. చాలామంది గ్రామ దేవతలకి పూజ అనేది చేస్తూ ఉంటారు. కొంతమందికి ఆనమ ఉండదు. ఆనమైతే లేని వారు అమ్మవారికి నిత్యం పూజ ఎలా చేసుకుంటారో ఆ పూజ అనేది చేసుకుంటారు. అయితే గ్రామ దేవతలకి ప్రత్యేకంగా కొత్త అమావాస్య రోజున పూజ అనేది చేసుకుంటారు. ఎందుకు అంటే మన కుటుంబ సభ్యులు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలి అన్నా, అలాగే సకాలంలో వర్షాలు పడి మీరు చేసే వ్యవసాయం చక్కగా పంట అనేది చేతికి రావాలన్నా, అలాగే మీరు తలపెట్టే వ్యాపారం ఏదైనా కూడా అభివృద్ధి చెందుతూ విజయవంతం చేసుకోవాలన్నా అమ్మవారి అంటే గ్రామదేవత యొక్క అనుగ్రహం అనేది ఉండాలండి. అంటే మనందరం కూడా ఒక్కొక్క గ్రామానికి చెందిన వాళ్ళం అవుతాము. అంటే వారి గ్రామానికి సంబంధించిన గ్రామదేవత ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటారు. కాబట్టి మీరు సిటీలో ఉన్న, టౌన్లో ఉన్న, మీ ప్రదేశంలో లేకపోయినా ఆ గ్రామదేవతని గుర్తు తెచ్చుకొని మనం ఏ ప్రాంతాలకైతే చెందుతామో ఆ ప్రాంతం యొక్క గ్రామదేవత యొక్క చల్లని చూపు మన మీద ఎప్పుడు ఉండేటట్టు పూజ అనేది నిర్వహించుకోవాలండి. మనకి గ్రామదేవత పొలిమారుల్లో ఎక్కువ ఉంటూ ఉంటారు. మన ఊరిని కాపాడుతూ, మనుషుల్ని కాపాడుతూ, ఎలాంటి రోగాలను బారిన పడకుండా మనకి ఎప్పుడూ కూడా చూసుకునే అమ్మవార్లు గ్రామదేవతలు అన్నమాట. కాబట్టి మనం ఇంకొక భాషలో చెప్పాలి అంటే నైవేద్యం పెట్టుకుంటూ ఉంటాం కదండి, అలాంటి పూజేనమాట ఇది కొత్త అమావాస్య కూడా. ఈ అమావాస్య రోజున పూజ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. ఈ కొత్త అమావాస్య రోజున ముందు రోజే ఇంటినంతా కూడా శుభ్రం చేసుకోవాలి. అలాగే గుమ్మాలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గులు వేసుకుని చక్కగా ఇల్లంతా కూడా అలంకరించుకోవాలి. అయితే ఇక్కడ ఒక సందేహం రావచ్చు, మేము ఎప్పుడు గ్రామదేవతకి పూజ చేయలేదక్క, మేము కొత్తగా స్టార్ట్ చేయొచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు. అయితే మీరు కొత్తగా స్టార్ట్ చేసుకోవచ్చండి. అంటే మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతం యొక్క గ్రామదేవతని ఏ గ్రామదేవతని పూజిస్తారో తెలుసుకుని ఆ గ్రామదేవతకి పూజ అనేది చేసుకోవచ్చు. ఇది ఆనవాయితీతో సంబంధం ఏమీ లేదు. మనకి మనసులో ఉంటే మనం ఆ దేవతకి పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ప్రత్యేకంగా వేపాకులు ఇంటి గుమ్మానికి కట్టుకుంటే చాలా మంచిదండి. అయితే ఈ గ్రామదేవతకి పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసుకోవచ్చు, లేదంటే పూజా మందిరంలో చేసుకోవచ్చు. లేదు అంటే మీరు వంటగదిలోనైనా కూడా ఈ పూజ అనేది నిర్వహించుకోవచ్చు. మీది ఓన్ హౌస్ అనుకుంటే కనుక మీరు నిర్వహించుకునే ప్రాంతంలో గోడ ఉంటుంది కదండి, ఆ గోడకి పసుపుతో చక్కగా సర్కిల్ లాగా చేసుకుని కుంకుమ ఉంటుంది కదా, అది 3 గీతలుగా గీసుకొని ఏర్పాటు చేసుకున్న ఆ చిత్రాన్ని మనం గ్రామదేవతగా భావించి పూజ అనేది చేసుకోవచ్చు. లేదు మేము రెంటెడ్ హౌస్లో ఉంటున్నాం అనుకుంటే ఒక పల్లెల్లో ఇలా మీరు అరేంజ్ చేసుకుని చేసుకోవచ్చు. ఇది కూడా మాకు కుదరదు అనుకుంటే అమ్మవారికి అంటే లక్ష్మీదేవి అమ్మవారికి కానివ్వండి, లేదంటే కనకదుర్గమ్మ అమ్మవారికి కానివ్వండి, ఎవరికైనా మీరు నార్మల్గా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. మేమైతే ప్రత్యేకంగా వంటగదిలో ఈ గ్రామదేవతకి పూజ అనేది చేసి నైవేద్యం అనేది పెడతానండి. అంటే నా చిన్నప్పటి నుంచి నేను చూసింది అయితే అదనమాట. ఈ విధంగా ఏర్పాట్లు చేసుకున్న తరువాత ఈ పూజలు మీరు ప్రత్యేకంగా వేపాకు ఉంది అనుకుంటే వేపాకుని పెట్టండి, చలవండి. వేపాకుతో పూజ అనేది చేసుకోవటం వల్ల, ఈ పూజ ప్రత్యేకంగా పూజ చేయటం వల్ల మన ఇంట్లో ఎలాంటి అనారోగ్యం ఉండకుండా మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ గ్రామదేవత మన ఇంటిల్లిపాదిని కూడా మన చక్కగా చూస్తారు. అండ్ అలాగే ఎలాంటి దుష్ట గ్రహ ప్రభావాలు మన మీద పడకుండా ఉంటాయని ఒక నమ్మకం అన్నమాట. కాబట్టి ఇలా ఒక చిన్న కుండను తీసుకోండి. కుండలో మీరు బియ్యం పోసి దీని మీద ఒక ప్రమిదను పెట్టి తర్వాత దీని మీద కొన్ని కాయిన్స్ వేసి పూజలో పెట్టి పూజ అనేది నిర్వహించుకోండి.
మీరు అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆనవాయితీ లేదనుకుంటే, లేదు అంటే కనకదుర్గమ్మ అమ్మవారి ప్రతిమ ఉన్నా లేదంటే పటం ఉన్నా పూజలో పెట్టుకుని పూజ అనేది నిర్వహించుకోవచ్చండి. లేదంటే నేను ఇందాక చెప్పిన విధంగా అరేంజ్ చేసుకుని పూజ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత మొదటిగా గణపతికి పూజ అనేది నిర్వహించుకోవాలి. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా గణపతికి పూజ అనేది చేసుకుంటాము. తర్వాత అమ్మవారికి అష్టోత్తరం అవన్నీ చదువుకుంటూ పూజ అనేది నిర్వహించుకోవాలి. అలాగే కుంకుమతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే పసుపు, కుంకుమ, అమ్మవారికి ఇష్టమైనటువంటి పూజా ద్రవ్యాలన్నిటితో కూడా ఈ పూజ అనేది చేసుకోవాలండి. అలాగే ఈరోజు అమ్మవారికి ప్రత్యేకంగా నైవేద్యం అనేది నివేదించవలసి ఉంటుంది. అంటే నైవేద్యం అంటే చాలామంది, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నైవేద్యం ఆనవాయితీ ఉంటుంది. అంటే తమ వండుకున్నటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అవే నైవేద్యంగా పెడతారు. కొంతమంది ఏం చేస్తారంటే పునుగులు వేసి నైవేద్యంగా పెట్టుకుంటారు, కొంతమంది బూర్లు నైవేద్యంగా పెట్టుకుంటారు. ఇలా ఎవరి ప్రాంతాన్ని బట్టి వారు నైవేద్యం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ ఆనవాయితీ ప్రకారం ఏదైతే ఉంటుందో ఆ నైవేద్యాన్ని అమ్మవారికి నివేదించవచ్చు. మాకు ఇలాంటి ఆనవాయితీ ఏమీ లేవు అనుకుంటే కనుక మీరు ఏదైతే నివేదించాలనుకుంటున్నారో నైవేద్యం, పళ్ళు లేదంటే పులిహోర, దద్దోజనం ఇవి ఏమన్నా కూడా అమ్మవారికి నివేదించవచ్చండి. నార్మల్గా పూజ చేసుకోవాలనుకున్న వారు కూడా నార్మల్గా నైవేద్యం అనేది పెట్టుకోవచ్చు. అయితే గ్రామదేవతకే పూజ చేయాలి అనే నియమం ఏమీ లేదండి. ఒకవేళ మీకు గ్రామదేవతకి పూజ చేయలేకపోయినా కూడా నార్మల్గా ఇంట్లో అమావాస్య రోజున పూజ అనేది చేసుకోండి, చాలా మంచిది. లక్ష్మీ అమ్మవారికి పూజ అనేది చేసుకోవటం వల్ల. ఇలా పూజ చేసుకున్న తర్వాత చక్కగా దీపధూపాన్ని చూపించి హారతిని ఇచ్చి అమ్మవారిని స్మరించుకోవాలి. అలాగే ఈరోజు అమ్మవారి పాటలు స్మరించుకుంటూ అమ్మవారికి మరొక్కసారి మీ సంకల్పం ఏదైతే ఉందో అది విన్నవించుకోండి. మీరు ఏదైతే తలపెట్టాలనుకుంటున్నారో, వ్యవసాయం కానీ, వ్యాపారం కానీ, లేదంటే మీది ఏదైతే సంకల్పం ఉందో అమ్మవారికి విన్నవించుకున్న తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. తాంబూలం అంటే బ్లౌజ్ పీస్ కానీ, లేదంటే చీర కానీ, ఇవన్నీ కూడా గాజులు, పసుపు, కుంకుమ, తమలపాకులు ఇవన్నీ కూడా తాంబూలంగా అమ్మవారికి సమర్పించాలి. ఇలా సమర్పించినటువంటి చీర ఏదైతే ఉందో అది మీరు ఇంట్లో సమర్పించారు తాంబూలం అనుకుంటే ఆ చీర మీరు కట్టుకోవచ్చండి. గుళ్ళో చాలామంది ఇస్తూ ఉంటారు, అలా అయితే అమ్మవారికి కడతారనమాట. అక్కడ పూజారి గారిని అడిగితే అమ్మవారికి కడతారు. అలా మీరు తాంబూలం అనేది ఇవ్వచ్చు. దగ్గరలో ఉన్నటువంటి గ్రామదేవత ఆలయానికి వెళ్ళి గ్రామదేవతని దర్శించుకోండి. ఈ విధంగా చక్కగా కొత్త అమావాస్య రోజున పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుందండి. ఎవరైతే కొత్త అమావాస్య రోజున పూజ అనేది చేస్తారో ఆ సంవత్సరం అంతా కూడా వారికి చాలా బాగుంటుంది. అమ్మవారి కరుణా కటాక్షాలు మన మీద ఎప్పుడూ ఉంటాయి. ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా చాలా బాగుంటుందన్నమాట. చాలా మంచి పూజ అండి. మీకు వీలు కలిగింది అనుకుంటే చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.